ఓం శాంతి 1 డిసెంబర్ 2025 సాకార్ బాప్దాదా యొక్క మహావాక్యాల్ని విందాం. మధురమైన పిల్లలు రోజు విచారసాగర మంథనం చేసినట్లయితే సంతోషం యొక్క పాదరసం ఎక్కుతుంది. నడుస్తూ తిరుగుతూ నేను స్వదర్శన చక్రధారిని అని గుర్తుండాలి. ప్రశ్న: మీ ఉన్నతి చేసుకునేందుకు సహజ సాధనమేమిటి? జవాబు: మీ ఉన్నతి కోసం రోజు లెక్కపత్రాన్ని పెట్టుకోండి, చెక్ చేసుకోండి. ఈ రోజంతట్లో ఆసురి కర్మలేవి చేయలేదు కదా. ఏ విధంగానైతే విద్యార్థులు తమ రెజిస్టర్ను పెట్టుకుంటారో అదేవిధంగా పిల్లలైన మీరు కూడా దైవీ గుణాల రెజిస్టర్ను పెట్టుకున్నట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది. పాట దూరదేశ నివాసి. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: తండ్రి ద్వారా రైట్ రాంగ్ను అర్థం చేసుకునే బుద్ధి లభించింది. ఆ బుద్ధి ఆధారంగానే దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరికి దుఃఖమును ఇవ్వకూడదు. పరస్పరములో సోదరి సోదరులము అనే సత్యమైన ప్రేమ ఉండాలి. ఎప్పుడు చెడు దృష్టి కలగకూడదు. రెండవ పాయింట్: తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్పై నడుచుకుని బాగా చదువుకుని మీపై మీరే కృప చూయించుకోవాలి. మీ ఉన్నతి కోసం లెక్కపత్రం పెట్టుకోవాలి. ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చి మాటలు మాట్లాడితే విననట్లుగా ఉండాలి. బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు. ఈశ్వరీయ రాయల్టీతో కూడిన సంస్కారాల ద్వారా ప్రతి ఒక్కరి విశేషతలను వర్ణన చేసే పుణ్యాత్మ భవ. ఈశ్వరీయ రాయల్టీతో కూడిన సంస్కారాల ద్వారా ప్రతి ఒక్కరి విశేషతను వర్ణన చేసే పుణ్యాత్మ భవ. సదా స్వయాన్ని విశేషాత్మగా భావిస్తూ ప్రతి సంకల్పాన్ని మరియు కర్మను చేయడం ద్వారా ప్రతి ఒక్కరిలో విశేషతను చూడడము, వర్ణన చేయడము, సర్వుల పట్ల వారిని విశేషంగా తయారు చేయాలి అన్న శుభ కళ్యాణ కామనను ఉంచుకోవడము, ఇదే ఈశ్వరీయ రాయల్టీ. రాయల్ ఆత్మలు ఇతరుల ద్వారా వదిలేసిన వస్తువులను స్వయంలో ధారణ చేయలేరు. అందుకే సదా అటెన్షన్ ఉండాలి. ఎవరి బలహీనతలను లేక అవగుణాలను చూసే నేత్రం సదా మూయబడి ఉండాలి. ఒకరికొకరు గుణగానం చేసుకోండి. స్నేహము మరియు సహయోగము అనే పుష్పాలను ఇచ్చిపుచ్చుకోండి. అప్పుడు పుణ్యాత్మలుగా అయిపోతారు. స్లోగన్: వరదానం యొక్క శక్తి పరిస్థితి రూపీ అగ్నిని కూడా నీరుగా చేసేస్తుంది. అవ్యక్త ప్రేరణలు. ఇప్పుడు సంపన్నంగా మరియు కర్మాతీతంగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండాలి. నిరాకారి స్వరూపము ముఖ్య శిక్షణ యొక్క వరదానము ఏమిటంటే కర్మాతీత భవ. ఆకారి స్వరూపము లేదా ఫరిష్తా అనే వరదానం ఏమిటంటే డబల్ లైట్ భవ. డబల్ లైట్ అనగా 1 సర్వ కర్మ బంధనాల నుండి తేలిగ్గా ఉండటం, మరియు 2 లైట్ అనగా సదా ప్రకాశ స్వరూపంలో స్థితులై ఉండటం. ఇలా డబల్ లైట్గా ఉండేవారు సహజంగా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. కావున సేవలలో వస్తూ కూడా ఇదే ధ్యాసలో ఉండండి. నేను సంపన్నంగా మరియు కర్మాతీతగా అవ్వాల్సిందే. ఓం శాంతి.